ఆయన అంటే ఎదురు అదే అయిపోయింది. పెట్టాలి శ్రీరాములు మాజీ కౌన్సిలర్ మరియు సామాజిక కార్యకర్త. ఆయన చనిపోవడం గత 40 ఏళ్ళ నుండి వాళ్ళ 45 ఏళ్ళ నుండి వాళ్ళ కుటుంబంతో నాకు సన్నిహితం ఉంది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య నాకు హాస్పిటల్ కూడా, అలాగే ఒక టర్మ్ కౌన్సిలర్ కూడా చేశాను. చాలా కాంగ్రెస్ పార్టీ కూడా ఐక్యూ ఉండే ఆయన పెద్ద కుటుంబం నడిచిన ఒక నీతి విద్యార్థి ద్వారా కష్టపడి మన వ్యాపారాన్ని నడిపించుకుంటూ కుటుంబాన్ని ఆయనే వాళ్ళ చనిపోవడం యొక్క కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి చెందుతూ శ్రీరాములు ఆత్మ శాంతి కలగడం. మంచి మనిషి, ఆధ్యాత్మిక గాయకుడిగా ప్రజలకు సుపరిచితుడు. చిన్ననాటి నుండి తన స్నేహంతో మమ్మల్ని మునేకం చేసుకొని ఏ ఆపద వచ్చినా కూడా చిన్నటి నుండి ఒక పెద్ద అన్నగా మాకు సహకరించేవాడు. నిజంగా అతడు ఈరోజు మా నుండి దూరవడం నిజంగా మాకు చాలా బాధాకరం. అతని సేవలు నిజంగా కొనియాడినవి. అతని దాంట్లో మాకు ఎంతో కళారంగాలు జీవనంలోటుగా మేము భావిస్తున్నాం. ఒక మంచి కుటుంబమైన బాధ్యత సౌకర్యంలో ఉన్నాం. ఈరోజు రాజకీయ కార్యక్రమంలో అతని విజయవంతంగా కలిసి అతనికి ప్రభుత్వ నివాళులకి ఎన్నికల భవనం అయ్యి అతని ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థించాం. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి అండగా ఉండి వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించాలని మరి కోరుతున్నాం. ఒక గాయకుడిగా పలు దేవాలయాల్లో ఆధ్యాత్మిక భజనల్లో తనకంటూ ముద్ర వేసుకున్నటువంటి మంచి గాయకుడు ఈరోజు మా మధ్య లేకపోవడం నిజం మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అతని మిత్ర బృందాన్ని అందరికీ నా హృదయపూర్వక సోదరులు బద్రి శ్రీరాములు గారు అకాల మరణం చెందడం వారి మిత్ర బృందానికి తీరంలో ఒక కళాకారుడిగా, జగిత్యాల పురపాలక కౌన్సిలర్గా, అట్లాగే ఒక మంచి వ్యక్తిగా, మరి 80లలో 90లలో కూడా కలివిడిగా ఉన్నటువంటి వ్యక్తిగా, స్థానికుడిగా మరి అందరి మన్ననలు పొందినటువంటి వ్యక్తి శ్రీరాములు గారు. మరి రాజకీయంలో ముందుగా సేవల విషయంలో అయితేనేమి, గాయకుడిగా, కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకోవడంలో అయితేనేమి, ఆ తర్వాతి కాలంలో వారి యొక్క వృత్తి పనిని చేపట్టి మరి స్వతంత్రంగా జీవిస్తూ స్నేహ బృందంతో అందరితో కలివిడిగా ఉంటూ మరి వారు అకాల మరణం చెందడం అనేది నిరంతరంగా భావిస్తుంది. మరి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి ఆత్మకు సత్యతతో కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ మరోసారి వారికి స్వర్గప్రాప్తి కలగాలని బద్రి శ్రీరాములు గారు మరణించడం ఎంతో బాధాకరమైన. ఆయన వాయిద్య కళాకారుడు మరియు గాయకుడు, ఎన్నో ఆధ్యాత్మికతమైన కార్యక్రమాలు ఈ మధ్య ప్రతి టెంపుల్లో ప్రతి భజన కార్యక్రమంలో అనే ఒక శివభక్త భజన మందిరాన్ని స్థాపించి ఆ కార్యక్రమాలు కొనసాగుతున్నారు. 1995లో మున్సిపల్ కమిషనర్ ప్రజాజీవితంలో అనిపించారు. అవన్నీ ఎన్ని చేసినప్పటికీ తన వృత్తిని తన పిల్లల్ని
వాళ్ళ భార్యను చాలా బాగా ఆయన ఆత్మని శాంతి చేయాలని వాళ్ళ కుటుంబాన్ని ప్రజల సాధించాలి.